వెల్కమ్ బ్యాక్. క్యాష్లెస్ ఎకానమీ అంటూ మోడీ అండ్ కో ఊదరగొట్టేస్తుంటే అసలు ఆర్థిక వ్యవస్థ మూలాల్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ మన్మోహన్ అండ్ కో మాటల దాడులు చేస్తోంది. ఇంతకీ ఇద్దరి మాటల్లో ఏది సత్యం, ఏది అసత్యం? మోడీ చెప్తున్నట్లు మన దేశంలో క్యాష్లెస్ ఎకానమీ సాధ్యమేనా, లేక మన్మోహన్ చెప్తున్నట్లు మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఆ విధానమే మేలు కాదా? వాస్తవం ఏంటి? దేశ ఆర్థిక ముఖ చిత్రం ఎలా మారబోతోంది? వేల ఏళ్ల చరిత్ర ఉన్న భారతదేశం పెద్ద నోట్ల రద్దుతో పెద్ద కష్టాన్నే ఎదుర్కొంటోంది. గతంలో ఓసారి పెద్ద నోట్లు రద్దు జరిగినా దాని ప్రభావం సామాన్యుల మీద పడలేదు. అప్పట్లో 10,000, 5,000 రూపాయల నోట్లు రద్దు చేయడంతో కేవలం సంపన్నులు మాత్రమే ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు సంపన్నుడి నుంచి సామాన్యుడి వరకు పెద్ద నోట్లు బాగా చేరువైపోయాయి. దీంతో పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రతి ఒక్కరి మీద పడింది. వ్యవస్థలో పెద్ద మొత్తంలో చలామణిలో ఉన్న డబ్బంతా ఒక్కసారిగా విలువ లేకుండా పోవడంతో ఆర్థిక లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. తరతరాలుగా నడుస్తున్న మన ఆర్థిక వ్యవస్థల్లో వ్యక్తిగత పొదుపు అన్నది చాలా ముఖ్యమైనది. బ్యాంకింగ్ వ్యవస్థ లేని రోజుల్లో కూడా డబ్బులు దాచుకోవడం ఓ అలవాటుగా వస్తోంది. లంకె బిందెలు, గుప్త నిధుల మాదిరిగానే డబ్బు దాచుకోవడం ఈనాటి సగటు భారతీయుడి అలవాటు. భవిష్యత్ అవసరాల కోసం పెద్ద నోట్లు పొదుపు చేసుకోవడం అందరికీ అలవాటే. కానీ ఈ మౌలికమైన విషయాన్ని విస్మరించి మోడీ హఠాత్తుగా ఆ పెద్ద నోట్లు రద్దు చేస్తూ జనం నోట్లో మట్టి కొట్టారన్నది మన్మోహన్ సహా చాలా మంది ఆర్థికవేత్తల విమర్శ. క్యాష్లెస్ ఎకానమీ అనేది దీని అంతిమ లక్ష్యం చూస్తే వాస్తవ పరిణామాలు, వాస్తవంలో ఎవరు లబ్ధి పొందుతున్నారు ఈ విషయాల్లో చూసుకునేటట్లయితే ఖచ్చితంగా ఇది క్యాష్లెస్ ఎకానమీ కోసం నల్ల డబ్బు ముసిగేసి తీవ్రవాదాన్ని అరికడుతున్నామని చెప్పే డబ్బాచారపు కబుర్లు చెప్పడం ముసుగుల్లో చేసినటువంటి పని ఇది. క్యాష్లెస్ ఎకానమీ ఎందుకు, దానివల్ల ప్రయోజనాలు ఎన్నో చెబుతున్నారు వీళ్ళు. అంటే పన్ను ఆదాయం పెరుగుద్ది ప్రభుత్వానికి, అలాగే నల్ల డబ్బు తగ్గుద్ది అని. కానీ క్యాష్లెస్ ఎకానమీ ఉన్నంత మాత్రాన నల్ల డబ్బు దగ్గరని పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు కూడా రోజువారీ చాలామంది చెబుతున్నారు. ఉదాహరణకి ఈరోజు ఒక దేశం నుంచి ఒక దేశానికి డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుందంటే మన దేశం నుంచి బయట దేశాలకు కూడా డబ్బు వెళ్ళిపోతుంది. డబ్బు వెళ్తుందంటే మనీ లాండరింగ్ రూపంలో కానీ హవాలా రూపంలో కానీ వెళ్తుందంటే అదేమి ఫిజికల్గా క్యాష్ రూపంలో సూట్ కేసుల్లోనో గోతాల్లో వెళ్ళలేదు కాబట్టి అది ఆన్లైనే వెళ్తుంది. కాబట్టి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అనేది నల్ల డబ్బును అరికట్టడానికి మార్గం కాదని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆర్థికవేత్తలు చెబుతున్నారు. మన దేశం ఆర్థిక వ్యవస్థను, ప్రజల్లో ఉన్న స్వీయ ఆర్థిక నియంత్రణ, పొదుపు విధానాలను అర్థం చేసుకోకుండా అనాలోచితంగా మోడీ తీసుకున్న నిర్ణయం నల్ల కుబేరుల మీద కొట్టిన దెబ్బ కన్నా సామాన్యుడి కష్టం మీద కొట్టిన దెబ్బే ఎక్కువ. ఇలా మొత్తంగా ప్రజల దగ్గర డబ్బు వృధా అయిపోతుండటంతో దిగువ, ఎగువ మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, సినిమాలు, అగ్రికల్చర్, రిటైల్ రంగం, ఆటోమొబైల్స్, హోటల్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్, మీడియా, ట్రాన్స్పోర్ట్ రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. మోడీ నిర్ణయంతో సామాన్యుడు కష్టపడి సంపాదించుకున్న డబ్బు కూడా చిత్తు కాగితాలుగా మారిపోయాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నోట్ల రద్దుతో దేశంలో తలెత్తే దుష్ప్రభావాల గురించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు ఆర్థికవేత్తలు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ మాత్రం వాటిని పిట్టకథలంటూ కొట్టిపారేస్తున్నారు. ఇలా విమర్శలు చేసే వాళ్లంతా పన్ను వసూళ్లలో దూకుడు చూసి మాట్లాడాలని హెచ్చరిస్తున్నారు. డిసెంబర్లో భారీగా పెరిగిన పరోక్ష పన్నుల రాబడే ఇందుకు నిదర్శనమన్నారు జైట్లీ. డిసెంబర్లో పరోక్ష పన్నుల వసూళ్లలో 14.2% వృద్ధి చెందాయన్నారు. ఎక్సైజ్ ట్యాక్స్ 31.6%, సర్వీస్ ట్యాక్స్ 12.4% వృద్ధి చెందాయని చెప్పుకొచ్చారు. కేవలం బంగారం దిగుమతులు తగ్గటంతో కస్టమ్స్ వసూళ్లు మాత్రమే 6.3% తగ్గాయన్నారు. జైట్లీ గారు టీవీ తెరల మీద వచ్చి పన్నుల కలెక్షన్ పెరిగింది కాబట్టి ఆర్థికాభివృద్ధి ఏమీ తగ్గలేదని చెబుతున్నారు. కానీ పన్నుల కలెక్షన్ ఈ రోజు పెరగడానికి ఆర్థికాభివృద్ధి తగ్గపోవడానికి మధ్య చాలా ఏమాత్రం పెద్ద సంబంధం లేదు. వాస్తవానికి ఆర్థికాభివృద్ధి పెరిగిందనే దానికి ఆయనకి ఈ సంవత్సరం వసూలైన పన్నులు ఎక్కువగా ఉంటాయని చూపిస్తున్నారు. కానీ పన్నులు వసూలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే పాత నోట్లు మిగిలిపోయినటువంటి చాలా మంది వ్యక్తులు ఆ నోట్లని వదిలించుకునే దానిలో భాగంగా అడ్వాన్స్ ట్యాక్స్లు కట్టడం ఇట్లాంటివన్నీ చేశారు. పాత బకాయిల్ని కూడా పాత నోట్లతో తీర్చారు, ట్యాక్స్ బకాయిల్ని కూడా. దీనివల్ల పన్నుల ఆదాయం ఎక్కువగా ప్రభుత్వానికి వసూలైంది తప్పితే వాస్తవ జీవితంలో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రతికూలంగా ప్రభావితమైంది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. బంగారం దిగుమతులు తగ్గడం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే అంశమే అన్నారు జైట్లీ. జైట్లీ వ్యాఖ్యలకు కూడా దీటుగా సమాధానమిస్తున్నారు ఆర్థికవేత్తలు. దేశ ఆర్థిక వ్యవస్థ మౌలిక స్వరూపాన్ని పట్టించుకోకుండా ఒక్కసారిగా పెద్ద నోట్లు రద్దు చేసేయడం, ఆ తర్వాత వ్యవస్థలోకి అవసరమైన కొత్త నోట్లు విడుదల చేయకపోవడం, ముందుగా 2,000 రూపాయల నోట్లను విడుదల చేయడం, పరిమితంగా 500 రూపాయల నోట్లను విడుదల చేయడం, దేశంలో డిజిటల్ పేమెంట్లకు అవసరమైన మౌలిక వసతులు లేకపోయినా ప్రజల్ని ఆ దిశగా పరుగులు పెట్టించేందుకు మోడీ చేసిన ప్రయత్నం అసలుకే ఎసరు పెట్టిందన్న విమర్శలున్నాయి.
అనాలోచితంగా మోడీ తీసుకున్న నిర్ణయం కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుకను ఊడగొట్టినట్లుగా ఉందన్న విమర్శలు వచ్చాయి. దేశంలో బ్లాక్ మనీ రద్దు చేయడానికి పెద్ద నోట్లు రద్దు చేస్తే ఇన్నాళ్లు పెద్దోళ్ల ఇనప్పెట్టెల్లో మూలుగుతున్న బ్లాక్ మనీ అంతా ఇప్పుడు బ్యాంకుల్లో డిపాజిట్లుగా మారి వైట్ అయిపోయింది. అంటే మరి మోడీ తీసుకున్న నిర్ణయం ఎక్కడ ఫలితమిచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈరోజు దేశంలో ఒక్క వ్యవసాయ రంగం కుదేలు పడిపోతుంది. ఒక్క వ్యవసాయ రంగంతో పాటు ఏమేమి అనేది మీరు లాస్ట్ 60-70 రోజుల నుంచి మీరు ఆలోచిస్తూ చూడండి. బట్టల వ్యాపారస్తులకి వ్యాపారం లేదు. 2 వీలర్స్ అయితే కూర్చోవాళ్ళే లేరు. మామూలుగా నేను చెప్పినట్టు కూరగాయలు తినటం తగ్గిపోయింది. ఇక పల్లెటూరులో చిన్న చిన్న ఈ ఆటోలు రిక్షా చూసి వాళ్ళ వృత్తి కూడా తగ్గిపోయింది. అంటే రాబోయే రోజుల్లో ఒక పక్క మీకు వ్యవసాయ ఉత్పత్తి తగ్గుతుంది, రైతులకు ఆదాయం తగ్గుతుంది, వాళ్ళు కొనుగోలు చేసేటువంటి వస్తువుల విషయంలో కూడా తగ్గిపోతుంది. వీళ్ళు చాలా ఆర్టిఫిషియల్గా చేస్తున్నాడు ఈయన. ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా క్యాష్లెస్ ఎకానమీగా నిలబడలేదు. జర్మనీలో ఇప్పటికీ 80% నగదు లావాదేవీలే నడుస్తూ ఉన్నాయని, ఎంతో అభివృద్ధి చెందిన అగ్రరాజ్యంలో కూడా 32% క్యాష్ చెల్లింపులే జరుగుతాయని, అమెరికాలో కూడా అసంఘటిత రంగంలో ఎక్కువ శాతం క్యాష్ చెల్లింపులే జరుగుతున్నాయి. టెక్నాలజీలో ప్రపంచానికే రారాజుగా ఉన్న జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో ప్రజలు కూడా అంతర్జాతీయ పరిణామాలతో క్షణక్షణం మారే వడ్డీ రేట్ల భయంతో నగదునే దాచిపెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికీ మన దేశంలో సామాన్య మానవుల ప్రాథమిక పొదుపు మార్గం నగదు దాచుకోవడమే. దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత వ్యవస్థలో 95% చెల్లింపులు నగదు రూపంలోనే సాగుతాయి. పైగా ఇప్పటికిప్పుడు దేశంలో డిజిటల్ మౌలిక వసతులు కల్పించడం కూడా అసాధ్యమే. ఇలాంటి టైంలో ఒక్కసారిగా పెద్ద నోట్లు రద్దు చేసి దానికి సమానమైన కొత్త నోట్లు వ్యవస్థలోకి తీసుకురాకుండా క్యాష్లెస్ అనడం అతి పెద్ద తప్పిదం అవుతుందన్నది మన్మోహన్ సహా చాలా మంది ఆర్థికవేత్తల మాట. రెండో పక్క చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో అసలు ఉన్నటువంటి ఇల్లిటరసీ పరిస్థితి దృష్ట్యా తాము ట్రాన్సాక్షన్లు చేయాలంటే లావాదేవీలు ఆన్లైన్ కానీ క్రెడిట్ డెబిట్ కార్డుతో కానీ వాళ్ళు రెండో వాళ్ళ మీద పక్క వాళ్ళ మీద ఏమాత్రం కాస్త చదువుకున్న వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి. ఈ దేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సైబర్ క్రైములు కానీ ఇతర మోసాలు కానీ చూసుకుంటే ఆర్థిక మోసాలు కానీ ఇట్లా రెండో వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి గ్రామీణ ప్రజలకు కల్పించి సైబర్ క్యాష్లెస్ లావాదేవీల పేరుతో వ్యవస్థను తెస్తే అది చాలా మోసాలకి చాలా ఇబ్బందులకి వ్యవస్థలు దారితీస్తుంది. మొత్తంగా దేశంలో డిజిటల్ మౌలిక వసతులు కల్పించకుండా ఒక్కసారిగా సామాన్యులను క్యాష్లెస్ ఎకానమీ దిశగా అడుగులేయాలని ఒత్తిడి చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాపార రంగాలతో పాటు అన్ని దివాళా దిశగా పడిపోతున్నాయి. ఇలాంటి టైంలో ఇప్పటికైనా కేంద్రం సాధ్యమైనంత త్వరగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే ముందు మన ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడే ప్రమాదం ఉందన్నది మన్మోహన్ సింగ్ వంటి ఆర్థిక నిపుణుల మాట. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి వ్యవస్థలో తక్షణం అవసరమైన కరెన్సీ తీసుకొస్తే మోడీ చెప్పినట్లు దీర్ఘకాలంలో మేళ్లు జరిగే అవకాశమూ లేకపోలేదు. కానీ చివరికి ఏం జరుగుతుందన్నది కాలమే నిర్ణయించాలి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.